హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముచ్చట్లు. ఎండాకాలం అనగానే అందరికీ తెలుసు కదండి, మనం అందరం ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనము ఊరగాయలు నిలవ పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటాం. ఇంకా వడియాలని ఊరిమిరపకాయలని చాలా పెట్టుకుంటాం. ఊరగాయలు వచ్చేసి ఆవకాయ, మాగాయ, తొక్కు పచ్చడని, ఇంకా టమాటా పచ్చడని ఇవన్నీ పెట్టుకుంటాం. ఇంకా వడియాలు అయితే చెప్పక్కర్లేదు, చాలా రకాలు పెట్టుకుంటాం. అయితే ఈరోజు నేను మీకు టమాటా నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఆ ప్రాసెస్ మొత్తం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను ఎలా పెడుతున్నానో ఆ ప్రాసెస్ మొత్తం మీరు చూసి సేమ్ అలాగే ఫాలో అయ్యి మీరు పెట్టుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది టమాటా నిలువ పచ్చడి. మా ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టం అండి టమాటా పచ్చడి. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. టమాటా నిలువ పచ్చడికి మనం ముందుగా టమాటాలని కట్ చేసుకుని అది ఉప్పు పసుపులో ఊరేయాలండి. ఆ వీడియో మిస్ అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో అది అయ్యాక 2 రోజులు ఇలా ఎండబెట్టుకోవాలండి. ఇలా ముక్కలన్నీ చూసారా బాగా ఎండిపోయింది. అయితే మనం ఏదైతే ముక్కల్ని పిండుకుంటామో ఆ రసము ఇగో ఇలా ఒక డబ్బాలో తీసి పెట్టుకుని ఇది కూడా మనం ముక్కలతో పాటు ఎండబెట్టాలండి 2 రోజులు. ఇందులో మనం ఎండబెట్టేటప్పుడు ఇందులో చూసారా మనకి పచ్చడికి కావాల్సినంత కొంచెము చింతపండుని ఇందులో వేసేసుకుంటే చూడండి ఎంత మెత్తగా ఒదిగిపోయిందో చింతపండు కూడా. ఇది కూడా 2 రోజులు మనం ఎండలో పెట్టుకోవాలండి. ఈ రసాన్ని మీకు కట్ చేయడము ముక్కలు అవన్నీ ప్రాసెస్ అది మిస్ అయింది వీడియో. సో అందుకని చెప్తున్నాను. ఏంటండి అరాచకం? సో ఏం లేదండి, టమాటా 4 ముక్కలు చేసుకుని ఇలా మీరు ఉప్పు పసుపు వేసుకుని ఒక జాడీలో ఊరేసుకున్నారంటే ఒకరోజు ఆ మొన్నాడు పొద్దున్నే మీరు ముక్కల్ని శుభ్రంగా పిండుకున్నారంటే రసం ఇలా వస్తుంది. ఇందులో మీరు కాస్త చింతపండు వేసేసి ఒక 2 రోజులు ముక్కలతో పాటు ఇది ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్నాక ఇప్పుడు ఇది నేను తీసుకొచ్చాను. ఇది మనం పచ్చడి చేసుకునే ప్రాసెస్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను ఈ రసంలో వేస్తాను. ఈ లోపల నేను గుండా అది వేయించి పెట్టుకున్నాక మెంతులు కాస్త ఆవాలు అన్ని గుండె వేయించుని విసిరి పెట్టుకునేటప్పటికి ఈ ముక్కలు ఇందులో వేసేటప్పటికి అది కాస్త నానుతుందండి. అప్పుడు మనం పోపు వేసుకుందాం. ఆ ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదా, మనము ఊటలో ఈ టమాటా ముక్కల్ని వేసేసాము. ఇవి నానిపోయాయి. ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బేసన్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకో. ఇలాగా మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటా పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా బాండి పెట్టుకుని ఈ పప్పు నూనె అండి బాగుంటుంది. ఇందులో ఆవాలు వేసేసుకుందాము. ఆవాలు ఇలా చిటపట్లు ఆడుతుంటే మనం ఇందులో ఇంగువ వేసేసుకుందామండి. ఇంగువ వేయగానే మంచి సువాసన. ఇది చల్లారిపోయాక ఇది ఆఫ్ చేసేసి మనం పచ్చడిలో కలిపేసుకుందాం. ఈ పోపుని నూనెని ఇలాగా ఇందులో వేసేసుకోవాలండి. మంచి సువాసన అండి, ఇంగువ వాసన చాలా బాగుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేయించి పెట్టేసుకున్నా ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం ఇలా కలిపేసుకోవాలి. ఆ ఇంగువ వాసన, వెల్లుల్లిపాయల ఫ్లేవరు అసలు చాలా మంచి సువాసన ఉందండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక చల్లారాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. తడి చెంచా అది పెట్టకుండా మన నీళ్లు తగలకుండా ఉంటే చక్కగా నిలవ ఉంటుందండి. ఇది ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చూసారు కదండి, ఎంతో రుచికరమైన టమాటా నిలవ పచ్చడి రెడీ. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు అసలైన గెట్టమండి. ఇలా కలిపిన బేసన్లో ఇలా వేడివేడి అన్నం వేసుకుని ఇలా కలుపుకుంటే వేడివేడిగా ఉందండి అన్నము. ఈ లాస్ట్లో చిన్నప్పుడు మా అమ్మ ఆవకాయ అది కలిపినప్పుడు నేను మా అక్కలు ఇద్దరు
ఈ లాస్ట్ దీనికోసం ముద్దల కోసం కూర్చునే వాళ్ళమండి. మా అమ్మ చక్కగా అన్నీ కలిపేశాక ఇలాగా బేసన్లో ఇలాగా వేడివేడి అన్నం వేసి నెయ్యి వేసి ఆవకాయ కలిపేసి మాకు ముగ్గురికి ముద్దలు పెట్టేదండి. వేడిగా ఉందండి. ఫస్ట్ ముద్ద మీకు పెడుతున్నానండి, మీ అందరి కోసం ఇది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసి చెప్తానండి. చాలా అద్భుతంగా ఉందండి పచ్చడి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమపాళల్లో ఉన్నాయండి. ఏది కలుపుకోకర్లేదు. చాలా చాలా బాగా వచ్చిందండి. సో మీరందరూ కూడా టమాటాలు తెచ్చుకుని ఈ వీడియోని చూసి ఇదే పద్ధతిలో మీరు కూడా చేసుకుని చూడండి. చాలా సూపర్గా వచ్చింది పచ్చడి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.